అస్తమానం చదివే చంపేస్తున్నారు పట్టుకుని. ఇక్కడ ఓ మేనత్త తెలియదు, మేనమామ తెలియదు, పెంతల్లి తెలియదు, పెంతండ్రి తెలియదు, వీడికి దుఃఖం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇవాళ యువతరం తరఫున మాట్లాడుతున్నారమ్మా, వాళ్ళకి అమ్మ లేరు, నాన్న లేరు, ఆత్మహత్య ఒకటే మిగిలింది మన దయ వల్ల. అమ్మ లేరు, నాన్న లేరు, అమ్మ ఎక్కడో వర్కింగ్, నాన్న ఎక్కడో వర్కింగ్. వీడు బాధ చెప్పుకుందుకు మనిషి లేడండి, మేనమామ లేడు, పెంతండ్రి లేడు, అందరూ అంకుల్ 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 ఏదో అంకుల్. రాష్ట్రపతి మొదలు రిక్షావాడి వరకు అందరూ అంకులే. ఈ దరిద్రం పోవాలి, బంధువుల్ని పిలవాలి, పరిచయం చేయాలి, పండగలకి వాళ్ళని పిలవాలి. ఒరే మన మేనమావరా, నాకు తమ్ముడమ్మా, నీకు మేనమావ, ఆయనకి పిల్లలుంటే నీకు ఇచ్చేవాడు రా, లేడు కాబట్టి ఇవ్వట్లేదు, ఎవరన్నా వస్తే మావయ్యతో మాట్లాడరా అని చెప్పాలి తల్లి. తండ్రి కూడా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళవే బంధువులు, వీళ్ళవే బంధువులు, ఇది కాదు ఇక్కడ. ఆ బంధుమిత్రులు ఎక్కువగా ఉంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకోరండి. తల్లికి చెప్పలేనివి పెంతల్లికి చెబుతాడమ్మా. అమ్మాయి ముఖ్యంగా తల్లికి చెప్పలేకపోతే పెంతల్లికి చెబుతుంది, మా అమ్మ చెప్పినట్టు వినట్లేదు పిన్ని, ఏదో అంటుంది. ఈ చెల్లెలు వచ్చి అక్కగారికి చెబుతుంది, ఏమిటి అక్క అంత ఏడిపించుకు తింటున్నా, అంత ఒత్తిడిందికి అని అక్క చెప్పగలదు. మేనమావ చెబుతాడు, మేనత్తో చెబుతుంది, మేనమావ, వాళ్ళెవరికి మనం పరిచయం చేయట్లా, వాళ్ళందరినీ ఆపేస్తున్నాం ఇక్కడ.